జీవన తరంగాలు పార్ట్ 3. మిడిల్ స్కూల్ అవగానే 4th ఫారంలో బోర్డు హై స్కూల్లో చేరడం జరిగింది. హై స్కూల్ మా వీధికి వెనకాల వీధిలోనే ఉంది, కానీ కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళాలి. స్కూల్ గంట ఇంటికి వినపడేది. 3 బెల్లల్లో మొదటిది కొట్టగానే బయలుదేరిన 3వ బెల్లకి స్కూల్కి చేరేవాళ్ళం. హై స్కూల్లో నాతో పాటు మిడిల్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళలో ఆడపిల్లలే ఎక్కువ మంది. మిడిల్ స్కూల్ నుంచి కూచిమంచి ఉమాదేవి, దువ్వూరి కామేశ్వరి, మేళం తులసి, ఎర్రమిల్లి పుష్ప, పన్నగవేణి. అబ్బాయిల్లో గాది గుప్తా, పచ్చికోళ్ళ నాగరాజు, కొండూరి, కొల్లూరి సూర్యనారాయణమూర్తి, ప్రభల వీళ్ళంతా ఉన్నారు. ప్రభల వేరే ఊరు వెళ్ళాడనుకుంటా. కొల్లూరిని వేరే సెక్షన్లో వేశారు. మిగిలిన వాళ్ళందరినీ ఏ సెక్షన్లో వేశారు. ఆడపిల్లల్ని ఎప్పుడూ ఏ సెక్షన్లో వేసేవారు. నన్ను ముందు ఏ సెక్షన్లో వేయలేదు, డి సెక్షన్లో వేశారు. అందులో మా స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో తెలిసిన వాళ్ళు లేక చాలా బెంగగా ఉండేది. ఓ వారం చూసి స్కూల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సీట్లో ఉన్న ఆయనతోటి నన్ను ఏ సెక్షన్కి మార్చండి సార్ అన్నాను. ఆయన కొంచెం ఆశ్చర్యపోయాడు. ఎవరు అంత ధైర్యంగా ఏ సెక్షన్కి మార్చమని అడగరు. ఎందుచేతంటే 4th ఫారం అయినా మరి ఏ ఫారం అయినా ఆడపిల్లలని ఏ సెక్షన్లోనే వేసేవారు. నన్ను ఎగాదిగా చూసి ఎందుకురా అన్నాడు నవ్వుతూ. మా స్కూల్ వాళ్ళంతా అందులో ఉన్నారు సార్ అన్నాను. నా హైటు నిక్కరు చూసి వీడి వల్ల ప్రమాదం లేదనుకున్నాడో ఏమో. సరే, నేను రిజిస్టర్లో పేరు మారుస్తాను, నువ్వు వెళ్ళి ఏ సెక్షన్లో కూర్చో అన్నాడు. నేను ఏ సెక్షన్కి వెళ్ళేటప్పటికీ చావల సత్యనారాయణ గారు కుర్చీలో కూర్చుని ఏదో చెప్తున్నారు. ఆయన కుర్చీకి కొంచెం యువతలుగా ఒక కిటికీ ఉంది. ప్రతి కిటికీకి ఊసల ముందు కొంచెం స్థలం ఉంటుంది. నేను లోపలికి వెళ్ళి ఆయన కుర్చీకి కొంచెం యువతలుగా కుడికాలి మీద నుంచుని ఎడమకాలి పాదం కిటికీలో పెట్టి ఆయనతో నన్ను ఈ సెక్షన్లో వేశారండి అన్నాను. ఆయన నన్ను ఎగాదిగా చూశాడు. అలా నుంచోవడం అగౌరవ ప్రదర్శన అన్న విషయం అప్పటికీ మనకు తెలియదు. ఆయన ఒరేయ్ ఆ కాలు ఎత్తి నన్ను ఎత్తి మీద పెట్టరా అన్నాడు. క్లాసులో అందరూ గొల్లుమన్నారు. అప్పుడు తప్పు తెలిసి కాలు వెంటనే తీసేశాను. వెళ్ళి కూర్చోరా అన్నాడు ఆయన. ఆయన మాకు SSLC దాకా ఇంగ్లీష్ చెప్పేవారు. మిగతా టీచర్లకి ఆయనకి చాలా తేడా ఉండేది. మాట్లాడడం, మూమెంట్స్ అన్నీ ఇంగ్లీష్ వాళ్ళలాగా ఉండేవి. ఎవరినైనా తిట్టడం కూడా ఎర్రా దున్నపోత్ అని ఇంగ్లీష్ స్టైల్లో అనేవాడు ఆయన. ఎప్పుడో ఒక మాట నా గురించి అడిగి మా నాన్నగారు మిడిల్ స్కూల్కి వెళ్ళకముందు ఆయన మా నాన్నగారు కలిసి పనిచేశామని చెప్పారు. నేనేదో తెలివైన వాడిని అనుకుని అప్పుడప్పుడు క్లాసులో ప్రశ్నలు అడిగేవారు ఆయన. నూకల వెంకట్రావు, కూరెళ్ళ శ్రీరామ శర్మ, జగదీశ్వరిలాగా మనం క్లవర్ల జాబితాలో లేకపోయినా అప్పుడప్పుడు ఆయన ప్రశ్నలు వేస్తే ఏదో చెప్పేవాడిని. డిబేట్స్కో దేనికో కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక గ్రూప్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆయన నన్ను కూడా అందులో సెలెక్ట్ చేశారు. హై స్కూల్ తర్వాత కూడా ఆయన మా వీధిలోనే అగ్రహారంలో ఉండేవారు కాబట్టి అప్పుడప్పుడు కలిసేవాడిని. మాస్టర్ భార్య మా కుటుంబ విషయాలు అడిగేవారు. తర్వాత చాలా కాలం ఆయన గురించి తెలియలేదు. ఎప్పుడో ఒక మాట ట్రైన్లో చెన్నై వెడుతుంటే ఒక ఆయన నాకు ఎదురుగా కూర్చున్న ఆయన మాటలు కలిపి నేను అమలాపురంలో చదువుకున్నానని తెలుసుకుని మీకు చావల సత్యనారాయణ గారు తెలుసా అన్నాడు. ఆయన మా మాస్టర్ అండి, ఆయన బాగున్నారా అన్నాను. మాస్టర్కి అప్పటికి 70 పైన ఉంటాయని అనుకుంటూ. ఆయన మా బావగారే, రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం కొత్తపేటలో ఉంటున్నారు అని చెప్పాడు. ఎప్పుడైనా అటువైపు వెడితే తప్పకుండా మాస్టర్ని కలవాలి అని అనుకున్నాను. ఉద్యోగాల్లో పడి అది మరుగున పడిపోయింది. బోట్స్వానా ఉద్యోగం నిమిత్తం వెళ్ళిన తర్వాత అక్కడ గవర్నమెంట్లో కంప్యూటర్ డివిజన్లో ఇండియా నుంచి వచ్చిన బానీ గారని ఒక ఆయనతోటి పరిచయం అయింది. ఆయనది ముక్కామల దగ్గర వానపల్లి. మాటల సందర్భంలో నేను అమలాపురం కాలేజీలో పనిచేశానని చెప్పాను. ఆయన ఒక మాట ఇండియా వెళ్ళి వచ్చిన తర్వాత, శర్మగారు మా కజిన్ గౌసు మీకు స్టూడెంట్ట, ఇప్పుడు కొత్తపేటలో ఉన్నాడు అని చెప్పారు. దారే కాబట్టి ఇండియా వచ్చాక అమలాపురం వెడితే అతన్ని కలవాలని అనుకున్నా. ఒక మాట ఇండియా వచ్చిన తర్వాత
అమలాపురం వెళ్ళడానికి రాజమండ్రి నుంచి కారులో బయలుదేరి కొత్తపేట సమీపిస్తుండగా గౌస్కి ఫోన్ చేశాను. మెయిన్ రోడ్లోనేనండి మా కళ్ళజోడు షాపు అని ఎక్కడికి రావాలో చెప్పాడు. నేను వెడితే చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు. ఫోన్లో మాట్లాడినప్పుడు మనిషి గుర్తుకు రాలేదు, కానీ చూడగానే గుర్తుపెట్టాను. అతని ఆప్యాయతకి చాలా సంతోషం వేసింది. ఇటువంటిది టీచర్స్కే లభిస్తుంది అని అనిపించింది నాకు. నేను మర్చిపోయినా అతను ఒక విషయం గుర్తు చేశాడు. మీరు నేను ఒక మాట క్లాసులో వాదించుకున్నామండి అన్నాడు. నేను మర్చిపోయాను. ఏమిటయ్యా అది అన్నాను. మీరు ఏదో విషయం చెప్తూ లక్ అనేది ఏమీ ఉండదు, ఏదైనా మీరు కష్టపడి సాధించాలి అన్నారు సార్. నేను మాత్రం అలా కాదండి, 4 సెక్షన్లు ఉన్నా మాకు లక్ ఉంది కాబట్టి మా క్లాస్కు మీరు వచ్చారు, దానికి మా ప్రయత్నం ఏముందండి అని నేను వాదించానండి. మీరు నవ్వేసి తప్పించుకున్నారు సార్ అన్నాడు. నువ్వు చెప్పినది కరెక్టేనయ్యా, అప్పటికే నాకు తెలుసు, కానీ మీరు విద్యార్థి దశలో ఉన్నారు కదా, సరిగ్గా అర్థం చేసుకోకపోతే అనర్థాలు జరుగుతాయని అలా చెప్పడం జరిగింది. అది కాకుండా ఆ వాదానికి అప్పటికి నాకు ఇంకా శాస్త్రీయమైన సమర్థన దొరకలేదు. యూట్యూబ్లో రమేష్ బల్సేకర్ సత్సంగాలు కొన్ని ఉన్నాయి, చూడు అన్నాను. అది అయిన తర్వాత అసలు విషయం చెప్పాను. ఈ ఊళ్ళో మా మాస్టరు చావల సత్యనారాయణ గారినే ఇక్కడ ఉన్నారు, కాలువగట్టున ఉన్నారట, మనం వెళ్ళాలి అన్నాను. ఓ, ఆయన మీ మాస్టర్ అండి, ఒక మాట కళ్ళజోడు సరిచేసి ఇచ్చానండి, ఇల్లు నాకు తెలుసు, వెడదాం అన్నాడు. కొన్ని పళ్ళు కొనుక్కొని అతనితో కాలువగట్టున ఉన్న మాస్టర్ ఇంటికి వెళ్ళాను. మాస్టర్ కుర్చీలో కూర్చున్నారు. నాకు మొదటిసారి ఆయన్ని చూసిన రోజు గుర్తు వచ్చింది. కాలు పెట్టడానికి పక్కన కిటికీ లేదనుకోండి. కొన్ని పళ్ళు, నేను ఆయన కోసం తెచ్చిన టాక్స్ విత్ రమణ మహర్షి అన్న పుస్తకం ఇచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టాను. నేను ఎవరినో చెప్పాను. ఆయన నవ్వి చాలా కాలం అయిందే కదా, గుర్తుపట్టలేదు అన్నారు. ఇంతలో మేడం వస్తే ఆవిడికి చెప్పారు. గతంలో లాగే మా కుటుంబ విషయాలు అడిగారు ఆవిడ. మాస్టర్కి ఆయన్ని కలిసిన మొట్టమొదటి రోజు జరిగింది చెప్పాను. ఆయన గుర్తు తెచ్చుకుని గట్టిగా నవ్వారు. నువ్వు అక్కడ కాలేజీలో లెక్చరర్గా చేరావు కదా, కాలేజీకి పెడితే అప్పుడప్పుడు వచ్చేవాడు కదా అన్నారు. ఇదంతా వింతగా చూస్తున్న గౌస్ని పరిచయం చేసి, కాలేజీలో నా స్టూడెంట్ అండి, ఇక్కడే ఉంటున్నాడు అని పరిచయం చేశాను. ఆ క్షణంలో నేను ఊహించనిది ఒకటి జరిగిపోయింది. గౌస్ ఉద్రేకంగా, సార్ మామూలు లెక్చరర్ కాదండి, సినిమా స్టార్స్లో మెగాస్టార్ ఎలాగో మా మాస్టరు లెక్చరర్స్లో అలాగండి అనగానే నేను ఆశ్చర్యపోయాను. అది విని మాస్టర్ కళ్ళల్లో వచ్చిన వెలుగు నేను ఎప్పటికీ మర్చిపోలేను.